హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ సూయి నుంచి ఒక ఆఫర్ అయితే వచ్చింది, దాని గురించి అయితే మాట్లాడుకుందాం. అలాగే ఇంకోటి కైసర్ నెట్వర్క్ నోడ్ అనేది. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇక్కడ చూడండి. సో ఇంతకుముందు మనకి ఫ్యాక్టర్ నోడ్ అనేది, అలాగే ఇక్కడ చూడండి బ్లాక్ మెష్ నెట్వర్క్ అండ్ ఓసిఎస్ నెట్వర్క్ వచ్చేసి ఇంతకుముందు ఇక్కడ మనకి నోడ్ పే, గ్రాస్ అండ్ సెన్సరీ నోడ్ ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో ఈ వీడియోస్ అన్నీ చూసండి. సో అన్నీ సిమిలర్ యాప్ అనేది. సో మీకు అవన్నీ ఇక్కడ కీవీలో మీకు యాడ్ చేసి చూపిస్తాను. సో ఎందుకంటే ఇక్కడ మీకు వీడియో ఎండ్ చూడండి, మీకు టోటల్ ప్రాసెస్ చెప్తాను. సో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఆల్రెడీ సో దీని గురించి వీడియో ఎండింగ్లో మాట్లాడుకుందాం. ఓకే, ఎందుకంటే ఇంకా ఫస్ట్ మనకి సూయి గురించి అయితే చెప్తాను. సో అలాగే ఇక్కడ మనం టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైతే జాయిన్ అయితే కాలేదో సో జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లేకపోతే సెర్చ్లో టెలిగ్రామ్ ఉన్నాళ్ళు బబుల్ టీస్ కూడా జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్ ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దీంట్లో తెలుస్తుంది, చూసుకోండి అప్డేట్ అనేది. సో అలాగే ఇక్కడ మీకు ఫస్ట్ మీకు సూయి అనేది మనం ఇక్కడ వే వాలెట్ యూజర్స్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళకైతే కాయిన్స్ అయితే ఉన్నాయి. బట్ సే డ్రాప్లో మీకు సూయి కాయిన్ ఎక్స్టెన్షన్ ఎలా యాడ్ చేయాలి అండ్ సూయి కాయిన్ ఎలా బై చేయాలో ప్రాసెస్ చెప్పాను. లేకపోతే యూఎస్డిటీస్తో మీరు ప్రాజెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, నేను చెప్తాను. సూయి లేని వాళ్ళు అండ్ యూఎస్డిటీ కొంచెం బై చేసేసి నేను చెప్పే ప్రాజెక్ట్ అయితే చేసుకోవచ్చు. వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, కొంచెం చూడండి. ఓకే, మీకు మంచి ప్రాఫిట్ అయితే ఇస్తుంది. ఒక $10 to $15 ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. ఓకే, ఇలాంటి ప్రాజెక్ట్ మనం ఇప్పుడే చేస్తున్నాం, ఎందుకంటే బోట్లు అండ్ యాప్లు కన్నా ఇది ఇలాంటి సిమిలర్ యాప్ అయితే మనకి ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే ఇస్తాయి. ఓకే, సో కైసర్ నెట్వర్క్ గురించి సెకండ్ టాపిక్ ఫస్ట్ సూయి టాపిక్ అయితే మాట్లాడుకుందాం. ఇక కీ బ్రౌజర్ అయితే మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం మీకు ఇంతకుముందు బడ్స్ ఏ డ్రాప్ వీడియో చూడండి. సూయి వాలెట్ అనేది ఓపెన్ అయితే చేసుకోండి, ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. మీకు వే వాలెట్లో బడ్స్లో మీకు అకౌంట్ ఉంటే ఆల్రెడీ ఆ బ్యాకప్కి ఇస్తుంది, అకౌంట్ చేసుకోండి. ఆ బడ్స్ వీడియోలు చెప్పినట్టు, లేకపోతే ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసి దీంట్లోనే అమౌంట్ అయితే వేసుకోండి. ఓకే, సో ఇంతకుముందు చూడండి, ఒక 5.52 సూయికి నాకు $19 అయితే ప్రైస్ ఉంది. ఒక కాయిన్ వాల్యూ ఇప్పుడు బాగానే ఉంది, 3.5 అలా అయితే ఉంది. సో ఇక్కడ మనం యాప్స్లో వెళ్ళండి. ఇది ఓన్లీ దీంట్లో ఉంటుంది, రిఫర్ లింక్ అలాంటివి అమౌంట్ అయితే ఉండవు. సో కిందికి వచ్చేసిన తర్వాత ఇక్కడ సూయిల్ ఎండ్ అయితే ఒక ఆఫర్ అయితే వచ్చింది. ఇక దీనిపైన వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు సూయిల్ ఎండ్ .fi. ఓకే, లాంచ్ యాప్ ఉంది కదా, దీనిపైన క్లిక్ అయితే చేయండి. సో లాంచ్ యాప్ అయిపోయిన తర్వాత కనెక్ట్. ఓకే, ఇక్కడ వెయిట్ చేయండి, కొద్దిసేపు కనెక్ట్ అయ్యేదాకా. మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే, కనెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సూయి వాలెట్ అయితే రీడైరెక్ట్ చేయండి, బట్ ఓకేక్స్ అయితే పెట్టకండి, జస్ట్ సూయి వాలెట్ మీరు లింక్ చేసుకోండి. బడ్స్ వీడియోలో చూసేసి ఇక్కడ అడ్రస్ షో అవుతుంది. కనెక్ట్ అయితే చేస్తున్నాం, ఒక అడ్రస్ అయితే మీకు అయితే వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ ఏమైనా పాపప్ ఏమైనా వస్తే చూడండి, బట్ ఏం లేదు. సో కొంచెంసేపు వెయిట్ చేయండి, పేజ్ అనేది లోడింగ్ అయితే అవుతుంది. సో ఇక్కడ ప్రాసెస్ అనేది ఓకే. సో దీన్ని ఏం చేయండి కదా, డెస్క్టాప్ సైట్లో యాక్చువల్ ల్యాప్టాప్లో చేయాలి. నాకు ల్యాప్టాప్ ప్రజెంట్ లేదు. సో ల్యాప్టాప్ అయితే కొంచెం ప్రాసెస్ అయితే కొంచెం లెంత్ అవుతుంది డబ్బింగ్ కొట్టడానికి. సో అందుకే నేను ఫోన్లో అయితే రికమెండ్ చేస్తాను, అందుకడ ఫోన్ మ్యాక్సిమం యూజ్ చేస్తారు కాబట్టి. సో ఈ విధంగా మనకి పేజ్ అనేది, సో ఇక్కడ మనకి ఏపీఆర్ ఎంత వస్తుంది ఇవన్నీ అయితే మనకి సూయి డిపాజిట్ చేస్తే మనకి ఏపీఆర్ అనేది 3.75. సో దీంట్లో వర్క్ ఎలా చేయాలి బ్రదర్ అంటే ఈ విధంగా ఉంటుంది. ప్రజెంట్ మనక్కడ కాయిన్స్ అయితే ఇక్కడ 0 అయితే ఉంది, బోనస్ అయితే ఏమి ఇవ్వట్లేదు. సో ఇక్కడ చూడండి టోటల్ .0 ఉంది అండ్ పాయింట్స్ పర్ డే ఇక్కడ మీకు వస్తుంది. ఓకే, ఇక దీంట్లో మనం ఇక్కడ కావాల్సింది ఇక్కడ చూడండి పైన ఇక 3 లైన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ వెయిట్ చేయని చెప్తాను. కొంచెం కింద వస్తే సూయి ఇక్కడ మనకి మన కాయిన్స్ అయితే చూపిస్తుంది. ప్రజెంట్ నేనేం చేస్తున్నాను, సూయి అనేది నేను ఇక్కడ యాడ్ అయితే చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను స్టేక్ చేస్తున్నాను, దీనిపై క్లిక్ చేయండి. ఓకే, ఫస్ట్ దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సో ఇక్కడ మీకు చిన్నగా పెడతాను, పెద్ద పెడితే ఏమో క్లారిటీ అయితే లేదు. సో మీకు ఏపీఆర్ కోసమే నేను డిస్క్టాప్ సైడ్ పెట్టాను. 3.75 ఏపీఆర్ అయితే వస్తుంది మనకి. సో ఇక్కడ వెయిట్ చేయండి. సో గైస్ ఇక్కడ చూడండి సూయి అనేది మీ ఇక్కడ ఏమైనా అమౌంట్ నేను చెప్పాను ఆల్రెడీ, నా అక్కడ సూయి ఉంది. సూయి ఉన్న వాళ్ళు అయితే ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ చేయండి, లేని వాళ్ళు ఒక 30 సెకండ్ వెయిట్ చేయండి, మీకు ప్రాసెస్ చెప్తాను. ఇక్కడ సూయి ఇక్కడ అన్స్టేక్ ఉంది, దీన్ని వదిలేయండి. కొంచెం కిందికి వస్తే ఇక్కడ మనకి 5th one ఇక్కడ సూయి ఉంది కదా, సూయి పైన క్లిక్ చేయండి. మిడిల్లో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మ్యాక్సిమం పెట్టండి. ఓకే, మీ ఇక్కడ 1 ఉన్నా ఎన్ని కాయిన్స్ ఉన్నా అని పెట్టండి. నేను $19 5.4 అయితే పెట్టేస్తున్నాను డిపాజిట్. ఓకే, 3.39 ఏపీఆర్ అయితే మీకు అయితే వస్తుంది ప్రాఫిట్ అనేది. ఓకే, దీంట్లో ఉంటుంది, మీరు అప్రూవ్ అయితే చేయండి. ఓకే, సో ఎలా అయినా హోల్డ్ చేస్తున్నాం బడ్స్ ఏ డ్రాప్ వాళ్ళు అయితే. సో వాళ్ళంతా ఏం చేయండి, దీంట్లో స్వాప్ చేయండి. ఓన్లీ ఇది మనకి ఏంటంటే దీంట్లోనే ఉంటుంది, ఎక్కడైతే పోదు. మళ్ళీ మీకు అవసరం ఉన్నప్పుడు ఏం చేయండి, ఇక విత్డ్రా ఈ పేజ్లోనే ఇక్కడ విత్డ్రా ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మన అమౌంట్ అయితే మనకి ఇక్కడ వితౌట్ ఫీ అయితే మీరు ఇక్కడ మీరు చూడండి
ఇక్కడ వితౌట్ ఫీ, జీరో ఫీ అయితే మీకు మళ్ళీ మీ అమౌంట్ మీకు అయితే వచ్చేసి. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏం చేయండి, ఇక్కడ మనం దీనికి ప్రజెంట్ అయితే నాకు 1 పాయింట్ అయితే ఇచ్చారు చూడండి. జస్ట్ 1 పాయింట్ 1 చేసినందుకు పాయింట్స్ పర్ డే, డైలీ 1 పాయింట్ అయితే వస్తుంది మీకు సూయి టాచ్ చేసిన వాళ్ళకి. ఓకే, ప్రజెంట్ ఏం చేస్తున్నాను, సూయి అయిపోయింది. ఇక్కడ యూఎస్డిసి ఇక్కడ చూడండి, ఇక్కడ సూయి కింద యూఎస్డిటీ $1 ఉంది. దీంట్లో మనకి ఏపీఆర్ చూడండి ఎంత ఉందో, 13.47 ఏపీఆర్ అయితే మనకు వస్తుంది. ఓకే, ఇప్పుడు అన్ని దాంట్లోకన్నా బెస్ట్ వచ్చేసి ఇక్కడ 35 అంటే ఇక్కడ డీప్ వదిలేయండి. డీప్ కూడా మనకాడ నేను చెప్తాను, ప్రాసెస్ ఏమనంటే మీకు చెప్తాను. సో యూఎస్డిటీ మనకు కావాలి కాబట్టి సో దీని గురించి మాట్లాడుకుందాం. సో యూఎస్డిటీ ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి బ్రదర్ అంటే ఇవన్నీ అయితే చెప్తాను మీకు. సో ప్రజెంట్ ఇక్కడ ఏం చేయండి, మీరు సూయి వాలెట్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు సో ఇక్కడ మీకు యూఎస్డిటీ కావాలన్నా మనం చేయాల్సింది ఇక్కడ స్వాప్ ప్రాసెస్ అయితే ఉంది. మేము 3 లైన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ స్వాప్, దీనికోసం మనకి ఏం కావాలంటే సూయి కాన్ అయితే కావాలి. ఓకే, ఇక్కడ మీరు బడ్స్ ఎయిర్ డ్రాప్లో ఖచ్చితంగా ఇప్పుడు వెళ్ళాలి. బడ్స్ ఎయిర్ డ్రాప్ కూడా ఇంకా మనకి ఆప్షన్ అయితే ఉంది జాయిన్ అవ్వడానికి. సో అది కూడా ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దాం. సో బడ్స్ ఎయిర్ డ్రాప్లో మీకు ఇంకా జాయిన్ అవుతామండి. టాస్క్ అయితే ఎలిజిబుల్ టాస్క్ అయితే చేసుకోండి. మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఆల్రెడీ మీకు సూయి టాస్క్ కోసం చూస్తారు కాబట్టి అది కూడా చేసేయండి. ఓకే, సింపుల్ ఒక కొంచెం అమౌంట్ అయితే కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. తర్వాత మీరు దీంట్లో అయితే పెట్టండి. ఓకే, మేము ఒక అమౌంట్ లేదు బ్రదర్ అంటే దీన్ని అయితే వదిలేయండి ఆఫర్ని. సో ఇప్పుడు నేను చెప్పే ఆఫర్ని కూడా కొంచెం అమౌంట్తో కూడింది, ఖచ్చితంగా మనకి ఫ్రాడ్ అయితే వస్తుంది. ఓకే, వాలెట్లో వెళ్ళిపోతే మనకి ఇక్కడ వెయిట్ చేయాలి. సో వాలెట్లో వెళ్ళిపోతే మనకి ఇక్కడ యూఎస్డిటీ డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు డిపాజిట్ చేయొచ్చు. బట్ మరి ఇలా చేయకండి, రిసీవ్ మీరు సూయితోనే చేయండి. ఓకే, ఇక్కడ సూయి అడ్రస్ కాపీ చేసుకోండి. సో కాపీ రిసీవ్ చేయండి. ఇక్కడ నుంచి మీరు ఏం చేయండి, ఎనీ ఎక్స్చేంజ్ నుంచి అయితే సెండ్ అయితే చేయండి. సో ఇప్పుడైతే నేనైతే ఇక్కడ బైబిట్ యాప్ అయితే ఓపెన్ చేస్తాను. దీంట్లో నాకు అక్కడ 6 యూఎస్డిటీ ఉండేది. సో దీంట్లో మనం ఏం చేద్దాం, సో ట్రేడ్లో వెళ్ళండి. ఇక్కడ వెళ్ళండి చూడండి, కోర్ కూడా ఇప్పుడు ప్రజెంట్ హైలో ఉంది. మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో చెప్తున్నాను. సో ఫాలో అప్ అయితే అవ్వండి. సో సూయి యూఎస్డిటీ పెడుతున్నాను. ఇక్కడ నేను బై అయితే చేస్తున్నాను యూఎస్డిటీ అనేది. సో ఇక్కడ వెయిట్ చేయించాం. సో నాకు అక్కడ ఫండింగ్లో అమౌంట్ ఉంది, మీరు స్పాట్లో ఉంటే స్పాట్లో వేసుకోండి. నేను ఇక్కడ ఫండింగ్లోనే కన్వర్ట్ చేసేస్తున్నా. ఇది కూడా ఫ్రీ ప్రాసెస్. పైన యూఎస్డిటీ పెట్టేసి కింద మీరు సూయి కాయిన్ అయితే పెట్టండి. ఓకే, ఇంకా సింపుల్ ప్రాసెస్ ఇది. సో ఈ విధంగా మ్యాక్సిమం కొట్టేసి ఇక్కడ విధంగా 1.7 సూయి అయితే మీకు అయితే వస్తుంది. ఫ్రీ అయితే మీకు కన్ఫర్మ్ అయితే చేసింది. ట్రాన్సాక్షన్ ఫీ ఇక్కడ మీకు 0 అయితే ఉంది. ఓకే, వెయిట్ చేయండి. సో ట్రాన్సాక్షన్ అయిపోయింది. ఇక్కడ సింపుల్గా విత్డ్రా పైన క్లిక్ చేయండి. చేసేసి సూయి పైన క్లిక్ చేసి ఇక్కడ నెట్వర్క్ ఫీ మ్యాక్సిమం తక్కువనే ఉంటుంది, ఒక 7 రూపీస్ అలా ఉంది. ఓకే, ఇక్కడ ఏం చేయండి సింపుల్గా. సో సింపుల్గా ఇప్పుడు మీకు ఇక్కడ బడ్స్ ఎయిర్ డ్రాప్ చెప్పినట్టు ఇక్కడ రిసీవ్ అడ్రస్లో ఈ రిసీవ్ అడ్రస్ ఇచ్చేసి మీరు ఈ అడ్రస్కి అయితే మీరు పేమెంట్ అయితే ఇచ్చేయండి. ఓకే, మ్యాక్సిమం అయితే కొట్టేసి. సో ఈ విధంగా యూఎస్డిటీస్ ఉన్న సూయి లేని వాళ్ళు యూఎస్డిటీ ఈ విధంగా నేను చెప్పినట్టు చేయండి. న్యూ యూజర్స్, ఓల్డ్ యూజర్స్ అనేది అందరికాడ సూయి అయితే ఉంది, ఎంతో అంత కొంచెం ఉంది. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ చేయండి. సో గాస్ ఇక్కడ బైబిట్లో విత్డ్రా అయితే పెట్టాను. ఇక్కడ విత్డ్రా సక్సెస్ఫుల్ అయింది. దీంట్లో ఆల్రెడీ సూయి చాలాసార్లు ట్రాన్సాక్షన్ చేశాను. దీంట్లోనే చాలామంది అడుగుతారు కాబట్టి ఇదే సేమ్ ప్రాసెస్ చూడండి. 1.765 సో 1.7 ఇక్కడ మనకి సూయి అయితే వచ్చింది. సో దీంట్లో మీరు ఒకసారి ఈ వెబ్సైట్లో రండి. ఇక్కడ 1.7 సూయి మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి నేను ఆటోమేటిక్గా ఆ వెబ్సైట్లో వస్తే ఇక్కడ మీకు దీంట్లో వచ్చేసినట్టే మళ్ళీ షాప్లో వెళ్ళండి. ఇక్కడ మీరు మ్యాక్సిమం ఇప్పుడు ఇక్కడ ట్యాప్ చేయాలన్నమాట. 1.7 కొట్టేస్తే యూఎస్డిటీ వచ్చేసి 5.89 యూఎస్డిటీ మీకు వస్తుంది. ఇక్కడ నేను స్వాప్ అయితే కొడుతున్నాను. సో ట్రాన్సాక్షన్ ఫీ మ్యాక్సిమం తక్కువనే ఉంటుంది, దీంట్లో ఏం ప్రాబ్లం అయితే లేదు. సో మళ్ళీ మీరు బడ్స్ ఎయిర్ డ్రాప్కి మీకు 5 సూయి కాయిన్స్ అయితే అర్జెంట్ ఉన్నప్పుడు మీరు స్వాప్ అయితే చేసుకోండి. ఓకే, ఏమైనా ప్రైజ్ లో అనిపించినా ఏమన్నా ఉన్నా ఎయిర్ డ్రాప్ కొన్ని రోజులు ఉంటుంది. డిసెంబర్లో మనకి ప్రాఫిట్ అయితే ఇస్తుంది. ఓకే, డిసెంబర్లో ఇంకా లిస్టింగ్ అప్డేట్ ఏమైతే రాలేదు. సో డైలీ మీరు ఈ టాస్క్ చేసి పెట్టుకోండి. ఓకే, సింపుల్గా ఇది 1 టైం చేసేది చాలు, స్టేక్ చేసేయాలి, వదిలేయాలి. ఓకే, వెయిట్ చేయండి. సో ఇక్కడ కొంచెం రీప్లేస్ చేశాను కదా, కొంచెం టాస్క్ రావట్లేదు. ఇక 1 క్యాన్, సో ప్రజెంట్ మీకు 1 క్యాన్ వాల్యూ ఎంతనో ఒకసారి తెలియాలి. 1 క్యాన్లో ఉన్నప్పుడు మీకు ర్యాంక్ అయితే ఏమైతే చూపెట్టలేదు. సో ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి రిలయన్స్ వెళ్ళేసి స్వాప్ అయితే చేయండి మళ్ళీ ఒకసారి, ఎందుకంటే నేను కొంచెం రీప్లేస్ చేస్తే కొంచెం బెటర్ అనుకుంటున్నాను. సో ఎగ్జాక్ట్గా ఉన్న అమౌంట్ చేయకుండా 1.6 చేయండి, కొంచెం తక్కువ చేయండి, మీకు అప్పుడే స్వాప్ 1.6 సూయి అయితే మీకు అవుతుంది. సో కొంచెం ఫుల్ అమౌంట్ పెట్టకండి, ఒక మీకు ఎన్ని సూయి ఉన్నా కొంచెం తక్కువ స్వాప్ అయితే చేయండి, ఒక 10 పైసా వదిలేయండి, అప్పుడు మీకు అవుతుంది. ఓకే, సో దాంట్లో అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ రిలయన్స్ పైన క్లిక్ చేసి సూయి పైన క్లిక్ చేయండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా స్వాప్ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది, బై సెండ్ స్వాప్ కన్నా ఇక్కడ మీరు ఏం చేయండి, సూయి తెచ్చుకుంటా మ్యాక్సిమం పెట్టేసి ఇక్కడ సెలెక్ట్ క్యాన్ కొంచెం కిందికి అయితే రండి, అక్కడ కొంచెం సర్వర్ ఇష్యూ ఉంది.
సో దీంట్లో ఈ విధంగా మీరు కొంచెం కిందకి వచ్చేస్తే యూఎస్డిసి మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నేను మ్యాక్సిమం పెట్టేసిన తర్వాత 5.78 మీకు వస్తుంది. సో ఇక్కడ మీరు స్వాప్ సూయి టు యూఎస్డిటీ ట్రాన్సాక్షన్ ఫీ తక్కువ ఉంది. సో 0.002 సూయి అయితే దాంట్లో కట్ అవుతుంది. ఓకే, సో దాంట్లో చూసుకుని మీకు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. సో ఇక్కడ హోమ్లో వచ్చేస్తున్నాను. ఉన్న అమౌంట్ అంతా మనకు యూఎస్డిటీ వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయండి, దీంట్లోనే మీకు ఒకసారి వెయిట్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ మనం ఇంత ముందుకు చేసినట్టు, లేకపోతే దీంట్లో రండి. సో దీంట్లో అసెట్ ఇంతకుముందు చెప్పినట్టు మీకు యాప్స్ వచ్చేసి స్విల్ అండ్ దీంట్లో వచ్చేయండి. మళ్ళీ వెబ్సైట్లో వచ్చేసి ఆటోమేటిక్గా మీకు లాంచ్ యాప్, మళ్ళీ ఒకసారి లాంచ్ యాప్ త్రూ వెళ్ళండి. ఒకసారి ఆటోమేటిక్గా వాలెట్ అయినా కనెక్ట్ చేస్తుంటే కనెక్ట్ చేయండి. సో దీంట్లో మీకు యూఎస్డిటీ అనేది షో అయితే అవుతుంది. కొంచెం వెయిట్ చేయండి. సో ఇక్కడ సో కొంచెం పేజ్ రీపేజ్ చేయండి, దీంట్లో ఇంకా కాలేదు. సో నో ప్రాబ్లం గైస్. ఇంతకుముందుకి సూయి అకౌంట్ నేమ్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. 5.4 మనకు ఆల్రెడీ ఉన్న అమౌంట్. సో కిందకి వచ్చేస్తే సూయి అండ్ యూఎస్డిటీ మీ కాడ ఉన్నది చూపిస్తుంది. ఓకే, 0.35 సూయి ఉంది, 5.18 ఇప్పుడు చేసినట్టుంది. సో ఇంతకుముందు చెప్పినట్టు మీకు పైన 1 టోకెన్ ఉంది. ఇక్కడ వెయిట్ చేయండి, మీకు తర్వాత అయితే అయిపోయిందో చెప్తాను. సో కింద సూయి కింద యూఎస్డిటీ ఉంది. ఇక్కడ మనం చెప్పినట్టు ఫోర్త్ వన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నేను మ్యాక్సిమం ఇచ్చేస్తున్నాను. ఉన్న అమౌంట్ మొత్తం ఇక్కడ డిపాజిట్ చేసేయండి. ట్రాన్సాక్షన్ ఫీ తక్కువ ఉంటుంది. సో ఏపీఆర్ అయితే తక్కువ వస్తుంది, అంటే ఎక్కువ వస్తుంది. మీకు చెప్తాను ప్రాసెస్ అనేది. 13.45 ఏపీఆర్ అయితే వస్తుంది. ఓకే, స్వాప్ అయిపోయిందో కొంచెం ఈ విధంగా వచ్చేయండి. కొంచెం కాయిన్స్ లోడ్ అవ్వడానికి టైం అయితే పడుతుంది. సో చూద్దాం, మీకు వచ్చి చెప్తాను. సో ఇంతకుముందు మీకు డీప్ చెప్పాను కదా. సో ఇది ఐసోలేటెడ్ వార్ సైజ్ వదిలేండి. సో ఈ సోల్ ఇవన్నీ ఏమైనా ఉంటే చేయండి. బట్ దీంట్లో మనకి ఏంటంటే చూడండి, హై వచ్చేది జస్ట్ 13.5 ఇక్కడ యూఎస్డిసి. నేను సూయి కాయిన్ కూడా ఉంది కాబట్టి ఇది కూడా పెట్టాను. 3.39 13.56 ఇక్కడ ఏపీఆర్ అయితే మనకైతే వస్తుంది. ఓకే, వెయిట్ చేయండి. సో దీంట్లో వర్క్ చేయాల్సిన అవసరం లేదు. డైలీ వచ్చేసి ఇక్కడ పాయింట్స్ ఒకసారి అప్డేట్ అవుతుందో వచ్చి చెక్ అయితే చేయాలి. ఇప్పుడు సెకండ్ టాపిక్ గురించి మాట్లాడదాం. అలాగే వీడియో ఎండింగ్లో ఒకసారి ఏమైనా పాయింట్స్ ఏమైనా అప్డేట్ అయితే మీకు చెప్తాను, వెయిట్ చేయండి. సో మీకు ఆల్రెడీ చెప్పినట్టు కైసర్ నెట్వర్క్ మీకు లింక్ అయితే ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్ సెకండ్. సో దీంట్లో ఈమెయిల్ ఐడి ఒక పాస్వర్డ్ ఇచ్చేసి రిఫర్ కూడా ఆటోమేటిక్ ఉంటుంది, సైన్ అప్ అయితే అవ్వండి. సో సైన్ ఇన్ అయిన తర్వాత ఈమెయిల్ ఐడి ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ అయితే అవ్వండి. సో కైసర్ జీరో నుంచి ఒక కన్ఫర్మ్ ఈమెయిల్ అయితే ఇచ్చేయాలి. సో ఈమెయిల్ అయితే కన్ఫర్మ్ అయితే చేసేయండి. ఓకే, చేసేస్తే మీకు ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ అవుతుంది. సో ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వండి. బట్ ఇది ఇక్కడ కాదు, మీకు చెప్తాను, వెయిట్ చేయండి. సో ఈ లింక్ తీసుకెళ్ళేసి ఇక్కడ మీరు చేసే ప్రాసెస్ అనేది కీ బ్రౌజర్లో చేయాలి. ఓకే, ఓపెన్ ఇన్ కీ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇప్పుడు నుంచి ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారు, అది ఇప్పుడు లాగిన్ అయితే అవ్వండి. సో అకౌంట్ అయితే లాగిన్ అయితే చేసేస్తాను. ఇప్పుడు మీకు ఎక్స్టెన్షన్ గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో వర్క్ ఏం చేయాలో చెప్తాను. సో 1 ఫ్రెండ్ రిఫర్ చేస్తే మీకు 1 టికెట్ అయితే వస్తుంది. సో ఇక దీంట్లో ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చెప్తాను, వెయిట్ చేయండి. సో ఆ డిస్క్రిప్షన్ మీకు లింక్ అయితే ఇచ్చేస్తాను. ఇక్కడ కైసర్ జీరో నోడ్ ఇది మీరు కేవ్ బ్రౌజర్ ఓపెన్ అయితే చూసుకుని ప్రాసెస్ అనేది. సో ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్తాను ఇక గ్రాడియంట్ సెంటర్ నోడ్ అండ్ టీనియో కమ్యూనిటీ నోడ్ అండ్ డౌన్ వాలిడేటర్ ఫ్యాక్టర్ నోడ్, నెక్స్ట్ వచ్చేసి ఓసిఎస్ గ్రాస్ అండ్ నోడ్ ఎక్స్టెన్షన్ బ్లాక్ మెష్ అండ్ బ్లెస్. సో ఇవన్నీ నేను చేస్తున్నాను. మీ డిస్క్రిప్షన్లో వీడియో కూడా ఇచ్చేస్తాను, చెప్పాను కదా స్టార్టింగ్లో. సో అవన్నీ చూసుకోండి. సో ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ కైసర్ యాడ్ అయిందో చూడండి. ఇక్కడ మ్యాక్సిమం వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి కైసర్ జీరో నోడ్ ఉంది. దీంట్లో వెళ్ళేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైనింగ్ అయితే యాక్టివేట్ చేయాలి. సో మైనింగ్ యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ మిషన్ అండ్ రివార్డ్స్ మీకు చెప్తాను. సో ఇది ఎవరీ 1 డే వచ్చేసి ఇక్కడ క్లైమ్ అయితే వేసుకోండి. మిషన్ అండ్ రివార్డ్స్ పైన చెక్ ఇట్ నౌ ఉందిగా, దీంట్లో వెళ్ళండి. ఓకే, సో మీరు ఇప్పుడు మీకు ఇంతకుముందు ఈమెయిల్ పాస్వర్డ్ చెప్పాను. ఇక్కడ 3 మీద క్లిక్ చేసి మిషన్లో వచ్చేసి ఇక్కడ మీరు డైలీ క్లైమ్ అయితే వేసుకోవాలి, చెక్ ఇన్ చేయాలి. ఓకే, 10 పాయింట్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి లింక్ ట్విట్టర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి జైన్ డిస్కార్డ్. సో లైక్ అండ్ షేర్ ట్వీట్ ఇట్ అండ్ కంప్లీట్ 7 డే చెక్ ఇన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లింక్ ట్విట్టర్ అయితే ఇది సింపుల్ ప్రాసెస్ మీకు చెప్పాలి కాబట్టి, సో ఇది ఒకటి మెయిన్ టాస్క్ అది చెప్పేస్తాను. సో సింపుల్ ఉండే మీరు చేసుకోండి. సో ట్విట్టర్ లాగిన్ చేయండి. సో ఆథరైజ్ యాప్ అని క్లిక్ చేసి మీరు పర్మిషన్ ఇచ్చేస్తే అయిపోతుంది. సో ఆటోమేటిక్ తీసుకుంటుంది, నో ప్రాబ్లం. ఇక్కడ వెయిట్ చేయండి కోసేపు. సో ఇక్కడ అయిపోయింది. సో ఒకసారి మిషన్లో వెళ్ళేసి మీరు దీన్ని క్లైమ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి లైక్ అండ్ షేర్ ట్వీట్ చేయండి. డైలీ చెక్ ఇన్ చేసే విధంగా 7 డేస్ అయిపోయినా క్లైమ్ చేయండి. ఒక రిఫర్ చేస్తే 50, అలాగే 1000 పెయింట్ చేస్తే 50 వస్తాయి. సో ఈ విధంగా సింపుల్ టాస్క్ అయితే ఉంటాయి. సో హోట్ 5 స్టార్ రేటింగ్ ఫర్ కైసర్ ఎక్స్టెన్షన్. ఓకే,
ఓటింగ్ అయితే ఇచ్చాను, నో ప్రాబ్లం. స్టార్ట్ ఇచ్చేసి ఇక్కడ సో ఇదైతే ఇచ్చేయండి మీరు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డాష్బోర్డ్లో వచ్చేయండి. సో ఇక్కడ దీంట్లో ఇంకా చిన్న చిన్న సో గైస్ ఎథీరియం స్మార్ట్ డాష్బోర్డ్లో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పాయింట్స్ అయితే షో అవుతాయి. ఇంతకుముందు చెప్పినట్టు మెషిన్లో టాచ్ చేయండి. లక్కీ డ్రాలో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఒక స్పిన్ అయితే ఫ్రీ ఇస్తారు. సో టికెట్ అయితే ఉండాలి మీకు ఇక్కడ. సో 1 పాయింట్స్తో గెట్ టికెట్స్ అయితే ఇక్కడ మీకు 1 టికెట్ వచ్చేసి 300 పాయింట్స్ అయితే. దీన్ని యూజ్ అయితే చేయకండి, యూజ్ చేస్తే యూజిట్ వస్తుంది. బట్ నేను చెప్తాను ఓకే. మీ ఇక్కడ ఎక్కువ పాయింట్స్ ఏమైనా ఉంటే సో 300 పాయింట్స్ ఇచ్చేసి గెట్ టికెట్ చేసేసి మీరు మ్యాక్సిమం అయితే చేయండి. మ్యాక్సిమం డైలీ ఏమైనా ఇస్తే చేయండి, లేకపోతే 300 పాయింట్స్ ఎక్కువ డైలీ చెక్-ఇన్ 1000 పాయింట్స్ వస్తాయి కాబట్టి అయితే ఏమైనా చేయండి ఓకే. రిఫర్స్ వెళ్ళేసి కొన్ని రిఫర్ చేసుకోండి, మీకు 10 పాయింట్స్ వస్తాయి కాబట్టి సో చూసుకోండి. సో ఇప్పుడు ఈ ఆఫర్ అయితే ఇంతే కదా, దీంట్లో డైలీ వచ్చి చెక్-ఇన్ చేసుకోండి. అలాగే మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇవన్నీ టాస్క్ చేయండి ఓకే. సో అలాగే ఇక్కడ సో ఇదైతే ఇంతేగా చూసుకోండి. సో ఇప్పుడు మనము ఇక్కడ సూయి ఎండ్లో మనకి ఇక్కడ చెప్పాను కదా. సో ఒకసారి పాయింట్స్ అయితే రీప్లేస్ చేద్దాం, ఏమైనా అవుతే లేదు చూద్దాం. సో ప్రజెంట్ అయితే మీకు పాయింట్స్ అయితే అప్డేట్ అవ్వట్లేదు, మాకు టైం అయితే పట్టవచ్చు. సో ఏపీఆర్ అనేది టుమారో మార్నింగ్ ఫ్రెష్ అయితే మీకు చూపిస్తుంది. సో ఇక్కడ థీరమ్స్ పై క్లిక్ చేసి ఇక్కడ పాయింట్స్లో మీకు ఈ విధంగా పాయింట్ చూపిస్తుంది. డిస్కౌంట్ అసెప్ట్ చేశాను కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. అలాగే టోటల్ డిపాజిట్ $25 వరకు చేశాను. సో దాంట్లో సూయి అండ్ యూఎస్డిటీ అయితే ఉంది, సో చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి సూయిలో మనకి ఇక్కడ సో 4th వన్ చెప్పాను కదా, 5th వన్ 3.39 వస్తుంది ఏపీఆర్ ఇస్తున్నారు. యూఎస్డిసిలో మనకి 13.58 ఓకే. సో దీంట్లో చూస్తాం. సో దీంట్లో ఎంత ప్రాఫిట్ వస్తుంది చూసేసి మీకు అంటే కాయిన్స్ ఎంత వస్తాయి. సో డిసెంబర్ మంత్లో మనకి ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది. ఇలాంటి ఏ డ్రాప్ అనేది మిస్ అవ్వకండి. అలాగే మీకు ఇంతమంది చెప్పినట్టు సో బర్డ్స్ ఏ డ్రాప్ కూడా మిస్ అవ్వకండి. సో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చేస్తాను, సో చూసేయండి. సూయి ల్యాండ్ అమౌంట్ ఉందంటే చేయండి, లేకపోతే ఆఫర్ని స్కిప్ అయితే చేయండి ఓకే. సో నాకు కూడా కొంచెం అమౌంట్ చేశాను. సో ఎలాగైనా ప్రాఫిట్ అయితే వస్తుంది ఖచ్చితంగా. సూయి కూడా ఇప్పుడు అప్ అయితే వెళ్తుంది. సో టెలిగ్రామ్ గ్రూప్ అవ్వండి. మీకు ఏమైనా ఈ విధంగా మీకు ఇంతకుముందు ఇచ్చినట్టు యాడ్సెస్ ఆఫ్ ప్రాఫిట్ అయితే వచ్చింది. నాకు ఒక 1400 ప్రాఫిట్ వచ్చింది. అలాగే మీకు ఏమైనా అమౌంట్ ఉంటే చేసుకోండి. కోర్ కూడా పంప్ అయితే చాలామంది చెప్పాను, లో ప్రైస్ ఉన్నప్పుడు ఎప్పుడు మీకు 1.51 అండ్ సో ఇక్కడ చిన్న చిన్న లో ప్రైస్ ఉన్నప్పుడు మీకు అది చెప్తా ఉంటాను. సో మీరు ఫాలో అయితే అవి చేసుకోవాలి. మేజర్ కూడా ప్రాఫిట్ అయితే ఉంది. సో వీడియో అప్పుడప్పుడు ప్రాఫిట్ వస్తూ ఉంటాయి. కొంచెం నేను చెప్పినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే మీకు ప్రాఫిట్ ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఇంతే గైస్. ఇంకా మా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఫాలో అవుతాను. థ్యాంక్ యూ ఆల్. అలాగే వీటికి ఒక 100 టార్గెట్స్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.